తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ట్రిబ్యునల్కి పోతే వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చి స్టే విధించినారు. అయ్యా నువ్వు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆఫ్ చేయండి, చేయొద్దండి అని స్టే ఇచ్చినారు. ఒరే కామన్ మ్యాన్ ఇస్తే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ట్రిబ్యునల్కి వేసినారు. అప్పుడు పూర్తిగా పనులు ఆపేసినారు ఏం లేకుండా. మరి దానికి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసినాడు, ట్రిబ్యునల్కు విరుద్ధంగా పనిచేశారని అప్పట్లో దాదాపు 3 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. అంటే ప్రజలను నమ్మించేదానికి ఈ విధంగా నువ్వు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అనుమతులు రావని తెలుసు, అన్నీ తెలుసు. మరి నీ పీరియడ్లోనే, నీ 5 సంవత్సరాల కాల పరిమితిలోని కాలంలోనే ఆ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా హైటు పెంచడం, కొత్త కొత్త ప్రాజెక్టులు కట్టడం, నీళ్లు స్టోరేజ్ పెట్టుకోవడం, దిగువ ప్రాంతానికి నీళ్లు రాకుండా ఇబ్బంది పెట్టడం, మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టడం. నువ్వు ఎప్పుడు ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడినవి కాదు నువ్వు. ఎందుకంటే హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో నీకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు కూడా తుంగలో దొక్కి ప్రయోజనాలు కూడా పట్టకుండా మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు పోతావు, బొకే ఇస్తావు, మళ్ళా కేసీఆర్ ఇంటికి పోతావు, ఉలవచారు బిర్యానీ తినొస్తావు. మా ఆయనకు బిర్యానీ పెట్టాడు కదా అక్కడ కేసీఆర్ అని, ఈ మహాతల్లి ఒక పిచ్చామా నగిరిలో ఈమె బిర్యానీ చేసి పెడతాది ఆయనకు. మీరందరూ మ్యూచువల్ అండర్స్టాండ్తో ఆ విధంగా ఎటువంటి ఈ ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా వీళ్ళు అండర్స్టాండ్తో పనిచేశారు ఆ రోజు అందరూ. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఏదో మేము చేసినట్టు మాట్లాడమేంది?